Hi, hello. Today we are going to see the topic data types in JavaScript. అసలు డేటా టైప్స్ అంటే ఏంటో ఫస్ట్ మనకి చూద్దాము. మీనింగ్కి వస్తే జావాస్క్రిప్ట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎవ్రీ వాల్యూ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటా టైప్. లైక్ ఏ డేటా టైప్ డిటర్మైన్స్ ద టైప్ ఆఫ్ ది వేరియబుల్ అంటే విచ్ కేటగిరీకి సంబంధించింది. లైక్ మనకి ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకో, ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క పర్టిక్యులర్ మామిడికాయ ఇట్లా కేటగరైజ్ చేస్తాం కదా పర్టికులర్‌గా. దాంట్లో కూడా మనకి తినే ఫ్రూట్స్ ఉంటాయి. వెజిటబుల్స్‌లో వాడుకునేవి మనకి వెజిటబుల్స్ అలా కేటగరైజ్ చేస్తాము. అలాగే డేటాను కూడా డిఫరెంట్ వేస్‌గా కేటగరైజ్ చేస్తారనమాట. వాటిని ఐడెంటిఫై చేయడానికి జావాస్క్రిప్ట్ ఇట్స్ కేటగరైజ్ మెయిన్‌లీ ఓన్లీ 2 కేటగరీస్. దోస్ ఆర్ ప్రిమిటివ్ టైప్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్‌ని రిఫరెన్స్ టైప్ అని కూడా అంటాము. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ ఇవి మన ప్రిమిటివ్ డేటా టైప్ అనేవి ఇమ్యూటబుల్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే రిఫరెన్స్ డేటా టైప్స్ అన్నాం కదా, అంటే ఇవి ఇమ్యూటబుల్. మోస్ట్లీ మనకి ప్రిమిటివ్ డేటా టైప్లో ప్రిమిటివ్ డేటా types equal to number, string, boolean, null, undefined, symbol, big int. These are primitive data types. Non-primitive data types. Here, mostly in this non-primitive అంటే reference data type అని చెప్పుకున్నాం కదా. Reference data types, object and array ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి. మోస్ట్లీ ఇవే యూస్ చేస్తాం కాబట్టి ఇవే చెప్తున్నాను నేను ఇప్పుడు. డేటా టైప్స్ అంటే మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇన్ దట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో నంబర్, స్ట్రింగ్, బూలియన్, నల్, అన్డిఫైన్డ్ ఇవి కూడా మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తాయి అనమాట. మోస్ట్లీ మనం ఎక్కువ యూస్ చేసేది నంబర్, స్ట్రింగ్, బూలియన్ అండ్ అన్డిఫైన్డ్, నల్. బిగ్ ఇంట్, సింబల్ ఇవి రేర్గా యూస్ చేస్తాం. ఆబ్జెక్ట్, అరేస్, ఫంక్షన్స్ మనం మోస్ట్లీ యూస్ చేస్తాం కాబట్టి అవి ముందు వీడియోస్లో చూడొచ్చు. అసలు ఈ డేటా టైప్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? దానికోసం మనకి జావాస్క్రిప్ట్ ఒక కీవర్డ్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ హియర్ నేను ఒక నమ్ అనేది క్రియేట్ చేసి దానికి 10 అనే వాల్యూ అసైన్ చేశాను. ఇప్పుడు మీరు ఇది ఏ కేటగిరీకి వస్తుంది డేటా టైపు చెప్తారా? దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం టైప్ ఆఫ్ నమ్, టైప్ ఆఫ్ అనే కీవర్డ్ని మనకు జావాస్క్రిప్ట్ ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు కన్సోల్ చేస్తే చూసారు కదా ఇక్కడ నంబర్. అదే నేను ఇప్పుడు ఈ 10ని స్ట్రింగ్లా పెడుతున్నాను అంటే మనకి ఇప్పుడు ఏ కేటగిరీ వస్తుంది? స్ట్రింగ్. చూసారు కదా. నెక్స్ట్ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, మీకు తెలుసు కదా. ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నవి బూలియన్ వాల్యూస్. ఇట్ ఈస్ బూలియన్. నెక్స్ట్ టైప్ ఆఫ్ నల్. మన టైప్ ఆఫ్ నల్ అనేది ఆబ్జెక్ట్ వస్తుంది కానీ ఇట్ ఈస్ ఎ ప్రిమిటివ్ డేటా టైప్.
నల్ బాగా గుర్తుపెట్టుకోండి. నల్ అనేది టైప్ ఆఫ్ నల్ అనేది ఆబ్జెక్ట్. అన్‌డిఫైన్డ్ అనేది అన్‌డిఫైన్డ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్. నౌ ఐ యామ్ క్రియేటింగ్ వన్ ఆబ్జెక్ట్. Their name equal to ధోని. ఇక్కడ నమ్ అనేది మనకి ఇప్పుడు ఆబ్జెక్ట్, బికాస్ ఆఫ్ ఐ క్రియేటెడ్ ఆబ్జెక్ట్, రైట్? లెట్ మీ చేంజ్ ఇట్ టు అరే 1, 2, 3, 4. ఇప్పుడు ఇది మనకి అరేకి డేటా టైప్ ఆబ్జెక్ట్. అరేకి ఆబ్జెక్ట్కి రెండింటికి డేటా టైప్ ఆబ్జెక్ట్. లెట్ మీ క్రియేట్ ఏ ఫంక్షన్. Hello. Here I created function, right? Function కి డేటా టైప్ ఫంక్షన్. చూసారు కదా? ఇలా మనం టైప్ ఆఫ్ కీవర్డ్ యూస్ చేసి అది ఏ కేటగిరీ, ఏ డేటా టైప్ కేటగిరీకి వస్తుందో ఐడెంటిఫై చేయగలం. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇమ్యూటబుల్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మ్యూటబుల్ అని చెప్పాను కదా, అది కూడా మీకు క్లియర్ చేస్తాను. ఇక్కడ నేను 10 అనే వాల్యూ అసైన్ చేశాను. అసైన్ చేసిన తర్వాత ఇది ఇమ్యూటబుల్. దట్ మీన్స్ ఇక్కడ మనకి ఒక వాల్యూ క్రియేట్ అయ్యాక దాని ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్ అలోకేట్ అయ్యి అక్కడ ఇవి 10 అనేది అలోకేట్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 20 అని ఇచ్చాను అనుకో, ఇది వేరే లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఆ మెమరీ లొకేషన్ 10 అనేది స్టోర్ అయిన దగ్గర స్టోర్ అవుతుంది అనమాట. ఇవి డీటెయిల్డ్గా మనం ఒకసారి జావా స్క్రిప్ట్ డాక్యుమెంట్ ఆర్ జావా స్క్రిప్ట్ గురించి ఎక్కడన్నా డీటెయిల్గా తెలుసుకుంటే మనకు క్లియర్గా అర్థమైంది. మనం ఇక్కడ డెవలపర్ టూల్ చూపించడానికి ఇది పాసిబుల్ అవ్వదు. ఇక్కడ 20 అనేది వేరే మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. కానీ నేను ఇక్కడ ఇప్పుడు ఆబ్జెక్ట్ నమ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను అనుకోండి, 20 అని ఇచ్చాను. నెక్స్ట్ నమ్ ఆఫ్ నంబర్ అని తీసుకుందాం. ఇక్కడ నంబర్ మనకి ఆబ్జెక్ట్స్ బ్రాకెట్ నోటేషన్, డాట్ నోటేషన్ అని రెండు ఉంటాయి యాక్సెస్ చేయడానికి. అవి ముందు వీడియోస్లో క్లియర్గా చెప్తాను. ఇక్కడ బ్రాకెట్ నోటేషన్ యూస్ చేసి ఆబ్జెక్ట్ వాల్యూని యాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ 20ని నేను 200 చేస్తున్నాను. కింద నంబర్ అనే ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ నేను కీని డబుల్ కోట్స్లో పెట్టాలి బ్రాకెట్ నోటేషన్ యూస్ చేసినప్పుడు. దట్స్ వై వి గెట్ ద ఎర్రర్. నౌ ఐ హావ్ డిడ్ రైట్. లెట్ చెక్ ద రిజల్ట్. వాల్యూ 20 నుండి 200 చేంజ్ అయింది కదా. ఇక్కడ మనకి రిఫరెన్స్ అంటే మెమరీ లొకేషన్ సేమ్ ఉంటుంది, ఇక్కడ వాల్యూ చేంజ్ అవుద్ది. దట్స్ వై యూఆర్ కాలింగ్ యాజ్ రిఫరెన్స్ డేటా టైప్స్. అరే ఆబ్జెక్ట్ ఫంక్షన్ దీస్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్స్. అంటే మెమరీ సేమ్ ఉంటుంది బట్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. కానీ మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అలా కాదు. అంటే మనం ఏమైనా వాల్యూ రీఅసైన్ చేసినా కానీ మెమరీ అనేది డిఫరెంట్ ప్లేస్లో అలొకేట్ అవుతుంది అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ immutable. Reference data types are mutable. This is all about today's topic.